ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశం. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్లు గల దేశం. దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఈ చదువుబడినటువంటి వచనములో మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నారు. మీరు వెళ్ళుచున్న దేశం, అడుగుపెట్టే దేశం ఎలాంటి దేశమో దాని యొక్క ప్రత్యేకతలన్నీ కూడా తెలియజేస్తున్నట్లుగా ఈ వచనములో చూస్తున్నాం. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఇశ్రాయేలీయులారా, దేవుడు మిమ్మల్ని మంచి దేశములో ప్రవేశపెట్టబోతున్నారు. ఏంటా దేశం? కనాను దేశం. అది వాగ్దాన దేశం. అబ్రహాముకు దేవుడు చూపించిన దేశం. పాలు తేనెలు కలిగిన దేశం, పచ్చిక గల దేశం. అంతటి గొప్ప దేశాన్ని ఇశ్రాయేలీయులకు దేవుడు ఇవ్వబోచున్నారు. ఇశ్రాయేలీయులు ఈ విషయాలన్నీ అరణ్యములో వింటున్నారు. మనం ప్రయాణము చేస్తున్నాం. ఈ ప్రయాణము పూర్తయ్యేది ఎప్పుడంటే ఆ దేశములోకి అడుగు పెట్టినప్పుడే. అందుకే ఎప్పుడైతే వారి కనానుకు అడుగు పెట్టారో ఆకాశము నుంచి కురిసే మన్నా ఆగిపోయింది. ఇంకక్కర్లేదు మన్నా. ఇంతకాలం మన్నాను తిన్నారు, కానీ ఇప్పుడు మన్నాతో పని లేదు. ఇప్పుడు దేశానికి వచ్చేసారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు వారిని 40 సంవత్సరముల కాలము అరణ్యములో నడిపించి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి తీసుకొచ్చినటువంటి వాస్తవాలు మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రికల్లో తెలియజేస్తూ 10వ అధ్యాయం 11వ వచనములో చూస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. బైబిల్లో ఇశ్రాయేలీయులను గూర్చి ఎందుకు వ్రాయబడిందంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. మనకేంటి బుద్ధి? అసలు ఇశ్రాయేలీయుల చరిత్రంతా జ్ఞాపకం చేసుకుని మన బుద్ధి తెచ్చుకోవాలట. ఓ మాటలో చెప్పాలంటే లెసన్ నేర్చుకోవాలి. లెసన్ దేని గురించి? ఇశ్రాయేలీయులను గురించి. ఎందుకు? వారి గురించి నేనే పాఠము నేర్చుకోవాలి, నీవే పాఠము నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. మనము కూడా మన జీవితంలో ఇంతకుముందు ఐగుప్తులో ఉన్నాం. మనందరం ఐగుప్తులో కొంతకాలము నివసించాం. ఐగుప్తు ఎలాగైతే దైవ భయము లేకుండా ఇష్టానుసారంగా జీవించే దేశమో, అలాగే మన జీవిత కాలములో కొంతకాలము లోకములో ఉన్నాము. నిర్గమ కాండం అనే గ్రంథం విమోచన గ్రంథం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు. మనందరము కూడా లోకము నుండి విమోచించబడ్డాం. ఇంతకు ముందు లోకములో ఉన్నామో, ఇప్పుడు లోకములో లేము. ఎక్కడున్నాం? సరే, దేవుల్లో ఉన్నాం. అయితే గమనించే మాట ఏమిటంటే లోకములో ఉన్నాము, కానీ లోకము మనలో లేదు. లోకం అంటే ఏమిటో బైబిల్ చెప్పింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయములో 15, 16 వచనాల్లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ
వానిలో ఎవడైనా గాని లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ తనలో ఉండదట. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అందరు వినారు ప్రియులారా. లోకం అంటే ఏమిటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని ప్రేమిస్తే నువ్వు లోకములో ఉన్నట్లే. శరీరాశ, శరీరానికి కావలసినటువంటి వస్త్రాలు కావచ్చు, లేక బంగారము కావచ్చు, నగలు కావచ్చు, ఆహారము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, అలాగే డబ్బు. ఓ మాటలో చెప్పాలంటే డబ్బు లేక ధనం. ఎప్పుడైనా కానీ ధనాన్ని పెద్దగా చేసి దేవుణ్ణి చిన్నగా చేస్తే అతను దేవుణ్ణి నమ్మినట్లు కాదు. ధనం ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే దేవుడు ఎక్కువ. బైబిల్లో యాషావు ఒక పూట ఆహారము కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉపశమమైపోయింది. సంసోను దిలీలాను ఆశించి శక్తి కోల్పోయాడు. ఇస్కరియోతు యూదా డబ్బును ఆశించి యేసు శిష్యరికాన్ని కోల్పోయాడు. బిలాము డబ్బును ఆశించి తనకిచ్చిన వరాలు కోల్పోయాడు, భాగ్యాన్ని కోల్పోయాడు. బిలాం ఎంతటి వాడంటే రోజు దేవుడట బిలాం ఇంటికి వచ్చి ఇద్దరు స్నేహితుల్లాగా మాట్లాడుకునేవారట. ఈ రాత్రి దేవుడు నాకేం చెప్పునో అది మీకు చెబుతాను ఆగండి అన్నాడు వచ్చినోళ్ళని. అంటే ఈ రాత్రి దేవుడు వస్తారు, మాట్లాడతారు, చెబుతారు, చెప్పింది మీకు చెప్పేస్తారు. అంతటి బిలాము డబ్బుకు ఆశపడి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ఈ లోకములో ఎవరైనా కానీ డబ్బు ప్రేమించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. దేవుడు నాకున్నారు. మీలో ఎవరైనా కానీ ఇంకా లోకములో ఉన్నారేమో, డబ్బునే ప్రధానంగా భావించి జీవిస్తున్నారేమో, అప్పుడు లోకములో ఉన్నట్లే. రెండోది నేత్రాశ. చూచిన స్త్రీనో పురుషునో వారితో పాపము చేయాలి అనే ఆశ, కంటికి కనబడిన దాన్ని కోరుకునేటువంటి ఆశ. మూడవది జీవపు డంబం అనగా గర్వం. చాలా మందికి చాలా వాటిని బట్టి గర్వం. ఉద్యోగాన్ని బట్టి గర్వం, వ్యాపారాన్ని బట్టి గర్వం, ధనముని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం. కానీ మనందరికి గర్వం ఉండొచ్చా ఉండకూడదా? దావీదు గారికి గర్వం ఉంది, పౌలు గారి గర్వం ఉంది, దావీదు భక్తుడే గర్వం ఉంది. ఏ గర్వం అంటే కొందరైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు, గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, దావీదుకు గర్వం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది గర్వం. ఏమి గర్వం? యెహోవా నామమును బట్టి. పౌలు గారికి గర్వం ఉందా? ఉంది. ఏమన్నారు? అతిశయించుట తగదు గాని నేను ప్రభునందు అతిశయించుచున్నాను. నాకుండే అతిశయం ఏమిటంటే ప్రభు ఉన్నారు నాకు. అందుకనే ప్రభు నమ్మిన వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో ఎవరైనా చనిపోయినా, తండ్రి చనిపోయినా, భర్త చనిపోయినా, కుమారుడో కుమార్తె చనిపోయినా ఏమంటారంటే, పర్వాలేదు, ప్రభు మాకున్నారు, మా అతిశయమును కారణము ప్రభువే. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు అతిశయము ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. ఎవరిని బట్టి ఉండొచ్చు? దేవుని బట్టి ఉండొచ్చు. కానీ దేవుడు కాకుండా వేరే వాటిలో, లోక సంబంధమైన వాటిలో నీవు చూస్తున్నావంటే, వాటిని బట్టి అతిశయిస్తున్నావంటే నీవు దేవుని బిడ్డవు కావు. నీవు ఐగుప్తుని విడిచిపెట్టాలి. నీవు యేసు నమ్మాలంటే ఐగుప్తు విడవాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 40-41 వచనాల్లో ఇశ్రాయేలులో ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నయు ఐగుప్తులో నుండి బయలుదేరిన ముందుగా ఐగుప్తు నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలి. కొంతమంది ఐగుప్తుని విడిచి బయటకు వచ్చి మరలా ఐగుప్తులోకి వెళ్ళిపోతారు.
లోకములో నుంచి దేవుల్లోకి వచ్చి దేవుల్లో నుంచి లోకానికి వెళ్ళిపోతారు. బైబిల్లో ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. దొంగల చేతిలో చిక్కి భయంకరంగా కొట్టబడి హింసించబడ్డాడు. చూడండి, ఇదైనటువంటి పట్టణమైన యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. దేవుల్లో నుంచి లోకానికి పౌలు గారు ఎందుకన్నారు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆత్మానుసారులు, ఇప్పుడు శరీరానుసారులుగా అనగా లోక సంబంధమైన వారుగా. ఇంతకుముందు లోకాన్ని విడిచి దేవుళ్ళలోనికి వచ్చి ఇప్పుడు మళ్ళా లోకములోకి. మీకు తెలియజేసే మాట ఏమిటంటే, మీలో ఇంకా ఎవరు ఐగుప్తులో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయులకు దేవుడివ్వబోయే దేశము గొప్ప దేశము, తేనె గల దేశము, నూనె గల దేశము, పండ్లు గల దేశము, గనులు గల దేశము, మంచి నీళ్లున్నాయి, సమృద్ధిగా ఆహారం ఉంటుంది, ఏ లోటు లేదు. ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకు దేవుడు ఇవ్వనబోతున్న కార్యాన్ని చెప్పారు. అలాగే భూమి మీద ఉన్న మనకు దేవుడు గొప్ప దేశాన్ని ఇవ్వబోతున్నారు. అదే పరలోకము. పరలోకములో కష్టాలు గాని, కన్నీరు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని, వేదన గాని, మరణము గాని ఉండవు. కష్టమేమి కన్నీరేమి కానరాదే యందు. కష్టము గాని కన్నీరు గాని కానరాదు. ఆ రాజ్యం దేవుడు ఇవ్వబోతున్నారు. ఆ మహిమ ప్రపంచాన్ని ఇవ్వబోతున్నారు. కనుక ఆ దేశానికి చేరుకోవాలంటే ఏమి విడిచిపెట్టాలి? పరలోకమే మన దేశం. పరలోకము నా దేశము, పరదేశే నీనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము యేసు మహారాజుకు పరలోకమే నా దేశం. దైవజనుడు దేవదాసయ్య గారు చక్కటి మాట చెప్పారు. భూలోకం నా భరి, పరలోకం నా గురి. నేను పరలోకానికి చేరాలి, పరమ కనానుకు చేరాలి. ఆ లోకానికి చేరాలంటే చేయవలసిన పని ఏమిటంటే, ఫస్ట్ ఐగుప్తును విడిచిపెట్టాలి. ఖచ్చితంగా నీవు ఐగుప్తుని విడిచిపెట్టకపోతే నీకు లేదు పరమ కనాను. ఇక రెండవదిగా ఏమిటంటే, ఎర్ర సముద్రాన్ని దాటాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం నుండి 31 వరకు ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు ఎలాగూ దాటారో బాగా చదవాలి అని మీ అందరికీ తెలియచేస్తున్నాం. 29వ వచనంలో, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. సముద్రములో వారు వెళ్ళారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఈ రోజు కూడా మనము సముద్రము దాటాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, సహోదరులారా మీ ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో, ఇశ్రాయేలీయులు సముద్రములో నడిచి వెళ్ళిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. బోలో యేసు మహారాజుకు. ఎక్కడ పొందారు బాప్తిస్మం? సముద్రములో బాప్తిస్మాన్ని పొందారు, మేఘములో బాప్తిస్మాన్ని పొందారు. ఈరోజు మీకు తెలియచేసేది ఏమిటంటే, ఐగుప్తుని విడిచిపెట్టావు లోకాన్ని, ఖచ్చితంగా నీవు బాప్తిస్మాన్ని పొందాలి. యేసునాథుడు అన్నారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. నమ్మని వానికి సముద్రములో బాప్తిస్మం, మేఘములో బాప్తిస్మం. మీరు 2 బాప్తిస్మాలు పొందాలి. ఒకటి నీళ్ల బాప్తిస్మం, 2 మేఘమనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 2 బాప్తిస్మాలు పొందాలి. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఎర్ర సముద్రము దాటినట్లుగా నీవు ఈ వేళ బాప్తిస్మం అనబడే రక్షణ కార్యము జరిగిందా? అది జరిగినప్పుడు కనానికి ఎలాగెళ్తావు?
పరలోకానికి ఎలాగెళ్తావు? మేఘం ఎట్లెక్కుతావు? ఇంకా ఐగుప్తు దాటలేదు నీవు. ఐగుప్తు దాటావు కానీ ఎర్ర సముద్రాన్ని దాటలేదు, ఇంకా బాప్తిస్మాని పొందలేదు. కొంతమందికి ప్రభు అంటే ఇష్టమే కానీ బాప్తిస్మం అంటే ఇష్టం ఉండదు. మోకరించటం ఇష్టమే కానీ బాప్తిస్మం ఇష్టం ఉండదు. కానుకలు సమర్పించటం ఇష్టమే కానీ బాప్తిస్మం ఇష్టం ఉండదు. ఆ బాప్తిస్మ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశారు, అది లేకపోతే కాదు. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రారు. యేసుని బట్టే మోక్షం. కాబట్టి గమనించాలి ప్రియులారా, సముద్రములో బాప్తిస్మం, నమ్మి బాప్తిస్మం, మారు మనసు పొంది బాప్తిస్మం, ప్రార్థన చేసి బాప్తిస్మం. ఈ మూడు కాకపోతే బాప్తిస్మం కాదు. జాగ్రత్త గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూస్తే నిర్గమకాండ 15 అధ్యాయం 23వ వచనములో చూస్తే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా ఎర్ర సముద్రాన్ని దాటేసిన తరువాత శూరారణ్యములోనికి వెళ్ళి 3 దినాలు ప్రయాణించిన తరువాత అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకెళ్ళారు. మారాలో నీళ్లున్నాయి కానీ చేదుగా ఉన్నాయి. నీవు ఏనాడైతే ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రం అనే బాప్తిస్మం అనుభవాన్ని పొంది నువ్వు బయటకు వస్తావు, అక్కడ నీకు కొన్ని చేదైనటువంటి అనుభవాలు నీ ముందు కనబడతాయి. ఏంటా చేదంటే శ్రమ. నీ చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెడతారు. కారణం ఏంటంటే నువ్వు ప్రభువులో ఉన్నావు కనుక. నీ చుట్టూ ఉండే అపవాది దెయ్యాలు నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని వాడుకొని నీ మీద తండ్రితాడు. అదే నీకు చేదు. నీ జీవితంలో మారా లాంటి పరిస్థితులు వస్తాయి, అంటే శ్రమకాల పరిస్థితులు. అందుకనే శ్రమ పాఠం బాగా నేర్చుకోవాలి. దావీదన్నారు, శ్రమ పొందుట నాకు మేలై కాలకు నానే మేలిమి యాగునే కలకము కొలిమి యందు కాలిమస్తు రాలి పోవును కాలిమస్తు రాలి పోవును కలుగును విలువగు కాంతి ఆలాదులనే ఈ లోకమున మానవుడు శ్రమను పొందకదైవా మానవుడెటు కాగలడు. నీ జీవితంలో శ్రమ ఉందంటే ఆ తర్వాత నీకు మహిమ ఉంది. కీడు తర్వాత మేలు. కొంతమంది దేవుని నమ్మిన వారు శ్రమ వచ్చేటప్పటికి వంచాలిపోతారు, నలిగిపోతారు. ఇంకా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఆ తర్వాత మహిమ చూస్తావు. ఆ మారాలు చేదైన నీళ్లు ఉన్నాయి. అక్కడ చెట్టు నరికి నీళ్లలో వేస్తే ఏమయ్యాయి? మధురముగా మంచి నీళ్లుగా మార్చబడినట్లుగా. ఇది యెహోవా చేసిన కార్యమైతే యేసునాథుడు కానా విభాగములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. యేసునాథుడు అంటే కుమారుడు. పరిశుద్ధాత్ముడు నీ దుఃఖ బాష్పాలు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. నా కన్నీళ్ళే నాకు హారంగా ఉన్నాయన్నట్లుగా. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్ళు అన్ని తీరేటువంటి కార్యము దేవుడు చేస్తాడు. శ్రమ ఇప్పుడు ఉండదు. ఆ శ్రమ వస్తుంది, మహిమలోకి వెళ్తావు. ఇంకో శ్రమ వస్తుంది, ఇంకొక మహిమలోకి వెళ్తావు. శ్రమ వచ్చినప్పుడు దిట్టంగా, ధైర్యంగా అలాగే చూడు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయని చూడు. నీవే నీ నమ్మిక, యేసు నీవే నీ నమ్మిక, ఆయన వైపే చూడు. రేపు మారా నుంచి మధురానికి రాబోతున్నావు. ఇక 4వదిగా ఏమిటంటే నిర్గమకాండ 15 అధ్యాయం 27వ వచనములో చూస్తే, తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. ఎలీము అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉండెను. ఆ మారా నుండి 4వ చోటు ఏమిటంటే ఎలీము.
అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నీటి బుగ్గలు అక్కడ ఇంకా ఆనవాలుగా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఆ ఏరియాలో ఈత చెట్లు బాగా మొలుస్తాయట. బైబిల్ ఎంత నిజమైన గ్రంథమో గమనించాలంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం ఉన్న నీటి బుగ్గలు ఈరోజు అక్కడ కనబడుతున్నాయి. ఈత చెట్లు ఇంకా మొలుస్తూ కనబడుతున్నాయి. దీనికి అర్థం ఏమిటంటే నీటి బుగ్గలు లేక ఈత చెట్ల లేక నీ ఆత్మీయ జీవితము వృద్ధిలోనికి వచ్చే కాలం. ఆత్మీయముగా నీ పెరుగుతో ఈ వేళ మీకు చెబుతున్నాను, రోజు రోజు పెరగాలి. నిన్న వాక్యం విన్నావు, నేను పెరుగు ఉండాలి, నిన్నటి కంటే ఇంకా ఇంకెక్కువ పెరగాలి. ఈ వేళ ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఆత్మీయముగా పెరుగుదల లేదు, రోజు రోజుకి అలాగే ఉందో, ఇంకా దిగజారుతుందో. ఇంకేంటి, ఈత చెట్లు నీటి బుగ్గలు లేక నీ ఆత్మీయ జీవితము వర్తిల్లాలి. ఈ రోజు నేను అడిగేది ఏమిటంటే నీ ఆత్మ ఎంతవరకు వర్తిల్లింది? నువ్వు బలపడిన సాక్ష్యం నీకుందా? ఏలీము యొక్క మజిలి నీ జీవితంలో కనబడాలి. మరొక మజిలి ఏమిటంటే సీను అరణ్యం. 16వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఈ సీను అరణ్యములో జరిగిన కార్యం ఏమిటంటే ఇశ్రాయేలీయులకు ఆహారం లేకపోతే ఆకలితో ఉన్న వారి కొరకు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించారు. ఈ సీను అరణ్యములో 5వ అనుభవం ఏమిటంటే ఆహారము యొక్క అనుభవము. 6వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనములో చూస్తే, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని. ఈ ఆహారం ఏ ఆహారము? ప్రభు భోజన సంస్కారము అనబడేటువంటి ఆహారం. సీను అరణ్యములో మన్నా కురిసిందో, మన్నా లాంటి అనుభవం ఏమిటంటే సంస్కారం యొక్క అనుభవం. ఈవేళ నీవు ఏ అనుభవంలోకి వచ్చావు? ఇక 6వదిగా ఏమిటంటే రెఫేదీము అరణ్యము. 17వ అధ్యాయము 1వ వచనములో, తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫేదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, వినాలి ప్రియులారా, రెఫేదీము అరణ్యము. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే నీళ్లు లేవు వాళ్ళకి, నీళ్లు లేవు. బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. అలాగే క్రీస్తు అనే బండలో నుంచి వచ్చే ఆ నీరే దేవుని యొక్క వాక్యం అనే నీరు. వాక్యానికి ఎంజాయ్ చేయాలి. వారు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండలో నుంచి వచ్చిన దేవుని యొక్క వాక్యం, యేసులో నుంచి వచ్చిన వాక్యం, జీవాహారమైన క్రీస్తులో నుంచి వచ్చే వాక్య అనుభవం. ఆ రెఫేదీము అరణ్యములో 2 జరిగాయి. ఒకటి బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, 2 అమాలీకీలపై జయమొచ్చింది. అలాగే నీకు బండలో నుంచి వచ్చే వాక్యమును బట్టి, యేసులో నుంచి వచ్చే వాక్యమును బట్టి సైతానుపై జయము కలుగుతుంది, అపవాదిపై జయము కలుగుతుంది. 19వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. సీనాయి పర్వతము దగ్గర 11 నెలల 20 రోజులు, అంటే దాదాపుగా సంవత్సర కాలము సీనాయి దగ్గర ఉన్నారు. ఈ సీనాయి అరణ్యములో జరిగిన అద్భుతం ఏమిటంటే వారితో మాట్లాడే దేవుడు, వారు నడిపించే దేవుడు సీనాయి కొండపైకి దిగొచ్చేసారు. ఒక రోజు ఇశ్రాయేలీయులు ఆ దిగొచ్చిన దేవుని అగ్ని చూచారు. అగ్ని
70 మంది పాదాల కింద నిగనిగలాడు నీలమయమైనటువంటి మహిమ వంటిది, తేజం వంటిది చూచారు. మోషే ముఖాన్ని చూచాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఓ గొప్ప ఘట్టం ఏమిటంటే దేవుడు ఆ కొండపైకి దిగొచ్చిన అలాగే నీ జీవితంలో సీనాయి అనుభవం ఉండాలి. నీకు సీనాయి అనుభవమే 40 దినముల మోషే సుఖోపవాస కూటాలు. దేవుని శక్తి నీపైకి రావాలంటే మోకరించి సీనాయి అనుభవంలోకి రా.